ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి 2024 సంవత్సరాల క్రితము ప్రపంచ నడిబొడ్డిన బెత్లెహేములో ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఆయన జీవించి మానవులందరి పాపము నిమిత్తము కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవాది దేవుడే ఉన్నాడు. ఆయన అందరి పాపములు ఆయన మీద వేసుకొని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది, ఇదిగో లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల నీ కోసము నా కోసము ప్రాణం పెట్టడానికి ఇష్టపడినటువంటి దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమని ఇప్పుడే నీ పొందుకోవాలనుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తా ఉన్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని, నా శాంతినే కలగజేస్తానని, ఈ లోకం నీకు ఇవ్వలేని శాంతిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శాంతి మార్గంలో, ఆ సమాధాన మార్గంలో, ఆ నిత్య జీవత్వ మార్గంలో నిన్ను నడిపించాలని ఆయన ఎంతో ఆశపడతా ఉన్నారు. ఆశపడి ప్రాణాలని తృప్తిపరిచేవాడు ఆయన. అందుకని నీ నా పాపములు క్షమించిన కొరకు, నీ నా పాపముల నిమిత్తము ఆయనే ప్రాయశ్చిత్త బలిగా, ఆయన ప్రాణాన్ని బలిగా అర్పణంగాను అర్పించి ఉన్నారు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఎరుగుట ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు గొప్ప రక్షణ ఇవ్వాలని గొప్ప ప్రేమ కలిగిన దేవుడే ఉన్నాడు. ఆయన ప్రేమించినట్టు ఈ లోకంలో ఎవరు ప్రేమించకపోవచ్చు. ప్రేమైన వాళ్ళరా, ఒక తల్లి తన బిడ్డలను ప్రేమించినంత అంతకంటే ఎక్కువగా మానవులైన మనల్ని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమ ఎలా అంటే ఎట్లా అనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మానవుల పాపం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రాణమును కల్వరి శిలువలో బలిగా ప్రేమతో అర్పించుకున్నారు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఎవ్వరూ చనిపోరు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ నీకు కావాలంటే ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు, నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకు స్తోత్రాలు. నమ్మకమైన మా ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు అర్పించుకుంటున్నాం. సాయంత్రం సమయం మందు ఒక ఆర్డినరీ ప్రాంతంలో దేవా నీ ప్రేమ మాటలు ఎల్లడపరచడానికి మీరు సహాయపడుతూ వచ్చారు. ఎంతమంది అయితే విన్నారు ప్రభువా, నీ ప్రేమను అందరూ పొందుకోవాలి, అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సత్యాన్ని మార్గంలో, సత్య మార్గాన్ని ఎరుగుడికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.